అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కరాటే కళ్యాణిపై దాడి జరిగింది. ఇద్దరు నిందితులను స్వయంగా పట్టుకునే ప్రయత్నం చేయడంతో కళ్యాణిపైకి దాడికి నిందితులు ప్రయత్నించారు. టీటీడీలో లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తున్న ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆదిబట్ల ఒండ్రిలో వద్ద ఇద్దరు నిందితులు లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తుండగా పంజాగుట్ట పోలీసుల సహాయంతో ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి కరాటే కళ్యాణిపై దాడి జరిగింది. ఇద్దరు నిందితులను స్వయంగా పట్టుకునే ప్రయత్నం చేయడంతో కళ్యాణిపైకి దాడికి నిందితులు ప్రయత్నించారు. టీటీడీలో లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేసిన ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆదిబట్ల ఒండ్రిల వద్ద ఇద్దరు నిందితులు లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేస్తుండగా పంజాగుట్ట పోలీసుల సహాయంతో ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి పట్టుకున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కరాటే కళ్యాణి గారు అందుబాటులోకి వచ్చారు. కళ్యాణి గారితో మాట్లాడే ముందు దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇటీవలే కరాటే కళ్యాణి టీటీడీ అడ్డా చేసుకుని టీటీడీ దేవాలయం సమక్షంలోనే ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్గా ఉన్నటువంటి వ్యక్తులు టీటీడీ టెంపుల్ ముందు ఈ లక్కీ డిప్ లక్కీ డ్రా పేరుతో 399 రూపాయలు కడితే మీకు ఫార్చునర్ వాహనాలు, టెలివిజన్స్, ఆ తర్వాత బైక్, రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తామంటూ కూడా చాలా మందిని మభ్యపెడుతూ కోట్లాది రూపాయలుగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. సో ఈ స్కీమ్ పక్కన పెడితే టీటీడీని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. పవిత్రమైనటువంటి దేవాలయం ముందు తప్పుడు ప్రచారాన్ని చేసి దేవుణ్ణి అడ్డుపెట్టుకొని ఈ ప్రచారాన్ని సాగిస్తూ అపవిత్రం చేస్తూ ఉన్నారు ఆలయాన్ని అంటూ కూడా కరాటే కళ్యాణి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పంజాగుట్ట పోలీసులు 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఇద్దరు నిందితుల పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ఇద్దరు నిందితులు ఈరోజు ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వండర్లా సమీపంలో ఒక వాహనాన్ని పెట్టుకొని మళ్ళీ తిరిగి ఈ రకమైనటువంటి ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారంటూ కూడా కరాటే కళ్యాణికి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లి రెడ్ హ్యాండెడ్గా ఆ నిందితులని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఆ నిందితులందరూ కూడా 15 మంది ఒకేసారిగా గుమ్ముగూడి కరాటే కళ్యాణి పైకి దాడికి యత్నం చేయడము, పోలీసుల ముందే ఆమెని ఒక్కసారిగా దురుసుగా ప్రవర్తించడము, ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులని లాగే ప్రయత్నం చేయడము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మొబైల్లో క్యాప్చర్ చేస్తూ ఉంటే ఆ వ్యక్తులపైన దాడి చేసే ప్రయత్నం చేయడము, పంజాగుట్ట పోలీసులను ఒక్కసారిగా తరిమి అక్కడి నుంచి పోలీసులని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. పోలీసులు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అంటూ కూడా ఆదిబట్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆదిబట్ల పోలీసులు ప్రస్తుతం వండర్లా సమీపానికి చేరుకొని అక్కడ ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఇద్దరు నిందితులు అక్కడ ఉన్నారు అనే ఒక ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్తో పంజాగుట్ట పోలీసుల సహాయంతో అక్కడికి చేరుకొని ఆ నిందితులని పట్టుకొని పోలీసులకు అప్పగించేటువంటి ప్రయత్నంలో ఆ 15 మంది దాంట్లో ఉన్నటువంటి నిందితుడు నరేందర్, మరొక వ్యక్తి, ఇద్దరు కూడా కరాటే కళ్యాణిని చూసినటువంటి వెంటనే తన పైకి దూసుకొచ్చి ఒక మహిళాని యొక్క గౌరవం లేకుండా దూషిస్తూ నాటకం ఆడడానికి ఇక్కడ వచ్చావా, ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ కూడా పోలీసుల ముందే ఆమె పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆమెకు చాలా చోట్ల గాయాలైనట్టుగా తెలుస్తుంది. తనపై దాడి చేయడానికి వచ్చారంటూ కూడా ఆదిబట్ల పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారాన్ని అందజేసింది. ఆదిబట్ల పోలీసులంతా కూడా ప్రస్తుతం వండర్లా సమీపానికి చేరుకొని ఆమెని సురక్షితంగా రక్షించి ఎక్కడెక్కడ గాయాలయ్యాయి, ఎక్కడెక్కడ ఈమెపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. పంజాగుట్ట పోలీసుల సమక్షంలోనే ఈ దాడి యత్నం జరిగింది. పోలీసులు ఒక పక్క వారిని నచ్చజెప్పి వారిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఆమె పైకి దూసుకొచ్చి ఆమెపై దాడి చేసి మాపైనే కేసు పెడతావా, మా ఇష్టం ఉన్నట్టుగా మేము ప్రచారం చేస్తాము, మీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి రావడము, మీరెంత ధైర్యం మా దగ్గర కొట్టి పట్టియడానికి అంటూ కూడా ఈ రకమైనటువంటి కన్వర్సేషన్ చేసి ఒక మహిళని ఒక గౌరవం లేకుండా ఆమె పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆదిబట్ల పోలీసులు ప్రస్తుతం ఆమెను రెస్క్యూ చేయడానికి అక్కడికి చేరుకొని ఆమెను ప్రస్తుతం సురక్షితంగా పోలీస్ స్టేషన్కి తరలించి ఆమె నుంచి ఒక కంప్లైంట్ కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సీన్ అంతా కూడా ఒక్కసారిగా కంప్లైంట్ ఇచ్చినటువంటి బాధితురాలపైనే నిందితుల గ్యాంగ్ అంతా కూడా ఆమె పైకి దూసుకొచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏం జరిగిందనే దానికి పోలీసులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. అనేక చోట్ల కరాటే కళ్యాణికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వీడియోలు తీస్తూ ఉంటుంటే వాళ్ళ టీం మెంబర్స్ దగ్గర ఉన్న మొబైల్స్ అన్ని లాక్కొని వాళ్ళ పైన దౌర్జన్యం చేసి వాళ్ళని దాడి చేసి
పోలీసులు ఉన్న టైంలోనే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇంత బరితెగించి ఇంత అక్రమంగా ఇంత దౌర్జన్యంగా వ్యవహరిస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో వాళ్ళ దందా నడిపిస్తూ ఉన్నారు ఈ లక్కీ డ్రా పేరుతో అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతోంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ. సార్ చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. సార్ నేను ఇక్కడే కూర్చుంటా, పోలీసు మొత్తం అందరు పిలిపిస్తారా, నేను ఇక్కడే కూర్చుంటా సార్. దీని గురించి కదలండి సార్. సార్ దీని గురించి కదలండి సార్. చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు సార్. చాలా ఘోరంగా నీకు అవసరం లేదు. ఎవరు టచ్ చేశారా లేదా అన్న టచ్ చేశారు. చూడండి రెస్పెక్ట్ లేదా నీకు? రెస్పెక్ట్ లేదా మీకు? తమాషా గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.